స్వతంత్ర విప్లవ వీరుడై అల్లూరి ప్రభవించిన నేలలో సాంకేతిక విప్లవకారుడై ఏఎస్ రావు ఉదయించే సూర్యుడై ఏఎస్ రావు అంటే ఒక దివ్య దీప్తి, ఏఎస్ రావు తరతరాలకే నవ్య స్ఫూర్తి. లక్ష్య సాధన కథనే ఆదర్శమూర్తి, ఈసీఐఎల్ అతను వెలిగించిన దివిటి. ఏఎస్ రావు అంటే ఒక దివ్య దీప్తి, ఏఎస్ రావు తరతరాలకే నవ్య స్ఫూర్తి. జీవితమే ఒక పోరాటంగా సాగిన పయనం, ఎగుడు దిగుడులను అధిగమించిన అంతిమ విజయం. జీవితమే ఒక పోరాటంగా సాగిన పయనం, ఎగుడు దిగుడులను అధిగమించిన అంతిమ విజయం. చీకటి బాటను ఆగక సాగిన వెలిగిన ఉదయం, ఎందరో బ్రతుకుల వెలుగులు నింపిన ఏఎస్ రావు ఒక తేజం. చీకటి బాటను ఆగక సాగిన వెలిగిన ఉదయం, ఎందరో బ్రతుకుల వెలుగులు నింపిన ఏఎస్ రావు ఒక తేజం. ఏఎస్ రావు ఒక తేజం, ఏఎస్ రావు ఒక తేజం. ఏఎస్ రావు అంటే ఒక దివ్య దీప్తి, ఏఎస్ రావు తరతరాలకే నవ్య స్ఫూర్తి. ఏఎస్ రావు అంటే ఒక దివ్య దీప్తి, ఏఎస్ రావు తరతరాలకే నవ్య స్ఫూర్తి. కుల వ్యత్యాసం కూడదు కుళ్ళని నిరసించిన నైజం, మతాల కన్నా మమతే మేలని చాటి చెప్పిన వైనం. కుల వ్యత్యాసం కూడదు కుళ్ళని నిరసించిన నైజం, మతాల కన్నా మమతే మేలని చాటి చెప్పిన వైనం. ఉపాధి మార్గం చూపించాలని ఏఎస్ రావు స్వప్నం, ఉద్యోగులకు సుఖమందాలని అతని ఏకైక లక్ష్యం. ఉపాధి మార్గం చూపించాలని ఏఎస్ రావు స్వప్నం, ఉద్యోగులకు సుఖమందాలని అతని ఏకైక లక్ష్యం. అతని ఏకైక లక్ష్యం, అతని ఏకైక లక్ష్యం. ఏఎస్ రావు అంటే ఒక దివ్య దీప్తి, ఏఎస్ రావు తరతరాలకే నవ్య స్ఫూర్తి. ఏఎస్ రావు అంటే ఒక దివ్య దీప్తి, ఏఎస్ రావు తరతరాలకే నవ్య స్ఫూర్తి. ఏఎస్ రావు హృదయం సాంకేతిక నిలయం, ఈసీఐఎల్ ఆయనకి ఉచ్ఛ్వాసం నిశ్వాసం. ఏఎస్ రావు హృదయం సాంకేతిక నిలయం, ఈసీఐఎల్ ఆయనకి ఉచ్ఛ్వాసం నిశ్వాసం.